వెంకటేశ్వర్లు గారు ప్రస్తావించింది కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గర స్పెషల్ ఆఫీసర్గా పర్టికులర్గా ఏరుకోరి తెచ్చుకున్నారు కృష్ణతేజ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆయన యాన్సిస్టర్స్ కొన్ని 100 ఎకరాలు ఇలా స్కూళ్ళకి ఇచ్చారని, అలాగే నిన్న ఏ స్కూల్లో అయితే అటెండ్ అయ్యారో ఆ స్కూలు మరి ఆ చనిపోయిన చంద్రయ్య ఏమో మరి సేమ్ అదే పేరు చెప్పారు. ఆయన ఈ స్కూల్కి విరాళం ఇచ్చారని, లేకపోతే ఈ స్కూల్ని కట్టించారని సంథింగ్, తోట చంద్రయ్య అని చెప్పేసి చెప్పడం, అంటే ఇప్పటికీ ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి అదొక అంశం. 2 కేరళ విద్యా విధానం. అలాగే నేను మెన్షన్ చేయడం మర్చిపోయిన కరెక్టే, ఇప్పుడు ఏ రాష్ట్రమైనా విద్య అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇద్దరికి మధ్యలో ఇద్దరికి చెందుతుంది కదా దాని మీద. కాబట్టి విద్యా విధానం మరి బలవంతంగా నూతన విద్యా విధానం రుద్దే కార్యక్రమం కనుకుంటే, తెల్లారు లేస్తే చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని పొగిడే కార్యక్రమం పెట్టుకున్న సందర్భంలో ఈ నూతన విద్యా విధానాన్ని కూడా ఏమన్నా అడాప్ట్ చేసుకుంటే ప్రమాదమే అని చెప్పేసి ఒక పక్కన కనపడుతుంది. కానీ డిప్యూటీ సీఎం ఏమో కేరళ విద్యా విధానం కావాలని చెప్పేసి ఆయన అంటున్నారు. సార్ మీ అబ్జర్వేషన్. సురేష్ గారు, పవన్ కళ్యాణ్ ని మీరు మొదటి నుంచి దగ్గరగా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, మనమందరం కూడా అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే మన ముందు ఏర్పడినటువంటి పార్టీ 2014లో ఏర్పడినటువంటి జనసేన. అంతకుముందు పవన్ కళ్యాణ్ టీఆర్పీలో ఉన్నప్పుడు యువరాజ్యం వ్యవహారం, అది ఒక యువకుడు వ్యవహారం వేరు, మాటలు వేరు, అది కూడా మనం చూసాం. నేను నిన్న మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ వైపు నుంచి అతని నిజాయితీని చూశాను. ఎందుకంటే రాజకీయ నాయకుల విషయంలో నోటికొచ్చినటువంటి అబద్ధాలు చెప్పటం, ఏదో ఒకటి మాట్లాడేసేయటం, అప్పటికప్పుడు అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేయటం, లేకపోతే రాసిచ్చిని చదవటం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. మీరు మొత్తము ఆద్యాంతము ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు ఏవి కూడా ప్రిపేర్డ్ గా ఉన్నటువంటి ఏవి లేవు నాకు తెలిసి. అయితే మాత్రం నేను మొత్తం ఆసక్తి విన్నాను, మొత్తం కూడా ఫాలో అయ్యాను. అది అదేవిధంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పిల్లలతో ఇంటరాక్ట్ అయినటువంటి చర్య కేవలము ఆ స్కూల్లో పిల్లలు ఏ అంశాలను అమరెత్తారు దానికి రిలేటెడ్ గా మాత్రమే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అది కూడా ఎగ్జాగరేషన్ చేసి మాట్లాడలేదు. వాళ్ళకి లైబ్రరీ లేదు అంటే లైబ్రరీ యొక్క ప్రాధాన్యత ఏంటి, పుస్తకాల యొక్క ప్రాధాన్యత ఏంటి, అదేవిధంగా ఆ స్కూల్లో అమ్మాయిలకి శరీర దారుఢ్యానికి సంబంధించినటువంటి కరాటే శిక్షణ ఇచ్చేటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలు చాలా మంచి పోలిక చెప్పారు. మీరు శరీర దారుఢ్యం బాగా ఉండాలి అంటే మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి, మరి బుద్ధి దారుఢ్యం పెరగాలి అని అంటే పుస్తకాలు చదవాలి ఖచ్చితంగా అనేటువంటి విషయాన్ని మీ లైబ్రరీ అద్భుతమైన లైబ్రరీగా తీర్చిదిద్దడానికి తన వంతు సహకరిస్తాననేటువంటి విషయాన్ని కూడా అప్పటికప్పుడే ప్రకటించేశారు. మొత్తం పుస్తకాలు, అదేవిధంగా కంప్యూటర్స్ మీ లైబ్రరీ వరకు నేను ఇస్తాను అని. అదేవిధంగా ప్రధానమైనది ఆట స్థలానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆ ఆట స్థలం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అడిగినటువంటి ఆట స్థలం ఆ దగ్గరలోనే ఎక్కడో చోట ఏర్పాటు చేసేటువంటి విధంగా కలెక్టరు, అదేవిధంగా అక్కడ చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పుల్లారావు వీళ్ళకి సంబంధించినటువంటి కూడా చాలా మంచి సూచనలు చేశారు. అన్ని కూడా వాళ్ళు మాట్లాడినటువంటి పిల్లలు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళ మాటలకు అనుగుణంగా తన యొక్క ఎక్స్పీరియన్సెస్ అవి ఎగ్జాగరేషన్ లేకుండా చెప్పినటువంటి విషయాలు. మనోళ్ళు కొన్ని ప్రస్తావనలు చేశారు కాబట్టి నేను మళ్ళీ దాని జోలికి వెళ్ళాను. ఎందుకంటే థామస్ ఆల్వా ఎడిసన్ ఇలాంటి ప్రస్తావనలన్నీ కూడా చాలా సందర్భోచితంగా చేసినటువంటి పరిస్థితి. అయితే ఆయన మాట్లాడినటువంటి మాటల్లో చాలా కీలకమైనటువంటి ఎజెండా కింద ఖచ్చితంగా ఇప్పుడు కేరళ తరహా విద్యా విధానానికి సంబంధించి, ఇప్పుడు కేరళ ప్రభుత్వము అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంది కాబట్టి, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళని తీసుకోకపోవటం, వాళ్ళని ఆదర్శంగా తీసుకోకపోవటం, ఆ విధానాన్ని మనం అడాప్ట్ చేసుకోకపోవటం అన్నట్టు ఏమీ ఉండదండి. నాకు తెలిసి భారతదేశంలో కేరళ కూడా ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రం కొన్ని విషయాల్లో ముందుకు వెళ్తున్నటువంటి మాట వాస్తవమే కదా. ఇందాక వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా మనము తీవ్రమైనటువంటి పావర్టీకి సంబంధించి ఆ పావర్టీని తగ్గించేటువంటి విషయంలో వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు ఖచ్చితంగా మిగతా అన్ని రాష్ట్రాలు మనం పాటించాలి. అసలు రాష్ట్రాలు ఏంటి, కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని అడాప్ట్ చేసుకొని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అంశం కదా. కనీసం ఈ సమయంలో అయినా సరే మనము ఎప్పుడు 77 ఏళ్ల తర్వాత స్వతంత్ర అనంతరము ఆ తీవ్రమైనటువంటి ఏదైతే పావర్టీ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే అంతకన్నా బాధాకరమైనటువంటి విషయం ఇంకేముంటుంది. అందుకని ఖచ్చితంగా మనం దాన్ని తీసుకోవడం తప్పేం కాదు. పవన్ కళ్యాణ్ సూచన చేశాడు,
ఎవరికి ఇప్పుడు ఆయన ఆయన ప్రభుత్వంలో భాగస్వామి. ఆయన ఎవరికో నారా లోకేష్కో చంద్రబాబు నాయుడుకో చేసిన సూచనలు కాదు, ఈ ప్రభుత్వం తీసుకోవాలని. ఆయన కూడా ప్రభుత్వంలో భాగస్వామి కదా, డిప్యూటీ సీఎంఏ కదా. ఇదే విషయాన్ని ఇక్కడ మాట్లాడినట్టు ఇక్కడ బహిరంగంగా మాట్లాడాడు కదా. అదే విషయాన్ని పొద్దున ఏదో ఒక సందర్భంలో కేబినెట్ లో మీరు గమనించండి, కేబినెట్ అంటే ఎజెండా మీద లేకపోతే ఏదో ఒక మినిస్ట్రీకి సంబంధించినటువంటి విషయాలు ఆ మినిస్ట్రీ మాట్లాడతాడు, ఇలాంటివి ఏమి ఉండవండి కేబినెట్ లో. కేబినెట్ లో మొత్తము ఎవరైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారో వాళ్ళందరూ కేబినెట్ లో వచ్చినటువంటి అంశాలు మిగతా మంత్రిత్వ శాఖలో ఉండేటువంటి వీళ్ళ పరిశీలనకు వచ్చిన అంశాలు ఇవన్నిటిని కేబినెట్ లో చర్చిస్తారు. మరి పవన్ కళ్యాణ్ దృష్టిలోకి వచ్చినటువంటి ఈ అంశాన్ని కూడా ఖచ్చితంగా కేబినెట్ లాంటి దాంట్లో చర్చకి పెడితే చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ లాంటి వాళ్ళు వీళ్ళు ఎంత కొంత ఒక ప్రయత్నం చేస్తున్నారు. నారా లోకేష్ విషయంలో మనం ఖచ్చితంగా వెంకటేశ్వర్లు గారు కూడా అంగీకరిస్తున్నారుగా, గత ప్రభుత్వ హయాంలో ఏదైతే టీచర్లని మందు షాపుల దగ్గర పెట్టి ఏ విధంగా చేశారు ఏంటి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఒక హామీ మెగా డిఎస్సి అయితే పూర్తి చేయగలిగారు. ఇంకా కొంత ఖాళీలు ఉన్నాయి, చేయాల్సిందే. అంతా అయిపోయింది, అద్భుతంగా ఉంది అని ఎవరు చెప్పరు. కానీ ఒక ప్రయత్నం అయ్యేటటువంటి మంచి దారిలోకి వెళ్తుంది అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ సూచన కూడా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగానే తీసుకుంటారని నేను అనుకుంటున్నా. దీనికేమి నరేంద్ర మోడీయో అమిత్ షానో కేంద్ర ప్రభుత్వం అంగీకరించాల్సిన అవసరం లేదండి. మన రాష్ట్ర విధానం మనం ఎలా ఉండాలి, మన విద్యా విధానం ఏంటి అనేటువంటిది వాళ్ళ పర్మిషన్ తో మనకు అవసరం లేదు, వాళ్ళ సహకారం తీసుకుంటాం. ఇద్దరు మీరు అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉండేటువంటి మాట వాస్తవమే. మీరు గమనించండి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యా విధానం అనేటువంటిది ఆయా రాష్ట్రాలు ఆప్షనల్ మాత్రమే. వాళ్ళు అంగీకరించాలా అంగీకరించొద్దా దాన్ని మేము తిరస్కరిస్తామా అనేటువంటి హక్కు ఆయా రాష్ట్రాలకు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి యథాతథంగా అంగీకరించి డిస్టర్బ్ చేశాడు మొత్తం మనకు ఉన్నటువంటి వ్యవస్థ మొత్తాన్ని. మనము ప్రాథమిక పాఠశాలలో అదేవిధంగా మాధ్యమిక ఏదైతే 6 to 7 ఒకటి ప్రైమరీ, అదేవిధంగా హై స్కూలు, తర్వాత ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలు సంబంధించి తర్వాత యూనివర్సిటీ. ఇది మన వ్యవస్థ. అసలు స్కూల్ లెవెల్లోనే ఒక 4 ఇది తెచ్చేసి ఏబిసిడీలు తెచ్చేసి గందరగోళం సృష్టించేసి 3వ తరగతి వాళ్ళు 30 కిలోమీటర్లు వెళ్ళిపోవాలి, మండల కేంద్రానికి వెళ్ళిపోవాలి చదువుకోవడానికి. వాడికి 3వ తరగతి చదివే వాడికి 8 ఏళ్ళు ఉంటాయి. వాడు ఎట్టబడికి వెళ్తాడు, వాడికి ట్రాన్స్పోర్ట్ ఏముంటది. పల్లెటూరులో ఈ పేదవాళ్ళ పిల్లలందరూ ఎక్కడ పంపిస్తారు అంటే డ్రాప్ అవుట్స్ పెరగటమే. అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి మనం గుడ్డిగా ఒక అనాలోచితంగా అశాస్త్రీయంగా వెళ్ళినటువంటి విధానం తప్పు అనేటువంటి ఇప్పుడు మనం తీసేసాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేయటంలా మళ్ళీ పాత పద్ధతిలో మనము ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒకవేళ ఆయన చెగువేరా నుంచి సావర్కర్ వరకు రాజకీయ పరమైనటువంటి విధానాల విషయంలో ఆయన మారుతూ వచ్చుండొచ్చాము. కానీ చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ అయితే నిజాయితీగా ఆర్టిఫిషియల్ గా మాట్లాడకుండా ఎంతో కొంత మనసులోంచి వచ్చినటువంటి మాటల్ని మాట్లాడేటువంటి స్వభావం ఉంది. నిన్న 100% ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అద్భుతమైనటువంటి పిల్లలకి. ఎందుకు అంటే మీరు నేను చెప్తానో లేకపోతే నారా లోకేష్ చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పిన దానికన్నా కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటిది ఖచ్చితంగా పిల్లల్లో నాటుకుపోయిందండి. కారణం ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ ఒక పొలిటీషియన్ మాత్రమే కాదు, సినిమా హీరో కూడా. హీరోలుగా ఎట్లా ఫాలో అవుతారు పిల్లలు, ఆ ఏజ్ లో కొంచెం అట్రాక్షన్ ఉంటుంది. అలాంటి హీరో వచ్చేసి ఎస్ మీరు అసలైనటువంటి హీరో అబ్దుల్ కలాము, మీ యొక్క లక్ష్యాలు ఈ విధంగా ఉండాలి, మీరు చదువుకోవాలి, పుస్తకాలు చదవాలి, ఇలాంటివన్నీ చెబితే వాళ్ళల్లో 10% మారినా కూడా భవిష్యత్ తరాలకు సంబంధించి ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. నిజం, మన ఆస్తి అంతా కూడా ఏదో కొండలు గుట్టలు లేకపోతే మైన్స్ లేకపోతే భూమి లోపల ఉండే సహజ సంపద లేకపోతే అడవులు లేకపోతే మన పొలాలు ఇవి కాదు. మన బుర్రలోకి ఎక్కిచ్చేటువంటి ఆలోచనలు, చదువు, ఇది ఎవరు దోచుకోవటానికి లేదు, ఇది మనకు అసలైనటువంటి సంపద. పిల్లలు ఇలాంటి చదువుకున్నటువంటి వాళ్ళు, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని తయారు చేస్తే ఆ దేశానికి తిరుగులేనటువంటి దేశంగా తయారైద్ది అనేటువంటి ఇంతకన్నా అద్భుతమైనటువంటి మాటలు ఇంకెక్కడ ఉంటాయి?
ఇవేమి ఆయన సినిమాటిక్ గా ఎక్కడా కూడా ఆయన డైలాగ్ లాగా చెప్పలా. Correct. నాకు తెలిసి ఆయన రాసి లేదు, ఎవరైనా చెప్పారు అనేటువంటి కూడా కాదు, చాలా ప్రాక్టికల్ గా చెప్పాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క ఆ ఆలోచనలో ఆ పిల్లలు ఖచ్చితంగా మార్గదర్శకంగా తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్లీ సెట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కృష్ణానీల్ గారు, విజయకిరణ్ గారు, వెంకటేశ్వర్ గారు అండ్ తులసిరెడ్డి గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.